హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేవిడ్స్ నేకెడ్ ఫిషింగ్. ఏమయ్యా డేవిడ్, వీడియోస్ లేట్ అయితే నేను అనుకుంటుండే. డైలీ పోతున్నాం, ఎండలు ఘోరంగా ఉన్నాయి, మరి ఘోరంగా కొడుతున్నాయి. ఎప్పుడు పోయినా ఫిషింగ్ అయితే లేవు ఎండాకాలంలో. ఇక మళ్ళీ మా బాబాయ్ వాళ్ళ చెరువులకు అయితే వచ్చినాం. ఇక్కడ ఫిషింగ్ అయితే మంచిగా అయింది. మీరు ఇట్లా చూడరు ఈ వీడియో. రవ్వ చేపలు పట్టడానికి గుచ్చాలు అయితే వేసిన. సింగిల్ హుక్ అయితే చాలా కష్టం ఉంది. ఇక్కడ ఓ 4 రాడ్లు పట్టుకొచ్చి దాన్ని గుచ్చాలు పెట్టి వేసేసిన, బెల్ట్ రింగ్ పెట్టేసిన. ఇక్కడ చేపలు తెల్లగా ఉన్నాయి, మట్టి ఫాల్ట్ అనుకుంటా. నన్ను చాలా మంది ఏం బయట కలుపుతున్నాను అడుగుతారు చాలా మంది. ఏం లేదు బ్రో, గోధుమ పిండి, తవుడు, బిస్కెట్, అట్టిపండు కలుపుతున్నా అంతే. గిట్లా వేసి కూర్చున్నావు లేదా టర్రమని కూర్చుంది ఇడా. అన్నా అచ్చి పెట్టాలి ఇప్పుడు. చేప హుక్ కాగానే జర ఇట్లా పైకి అనాలి, ఎందుకంటే ఇంకా గట్టి హుక్ అవుతుంది, ఎటు ఊసిపోదు. నార్మల్ అట్లనే ఉందంటే చాలా లోతుగా దిగదన్నమాట. ఈ చేపలు అయితే మంచిగా పడితే అది గడుగు వచ్చేదాకా నమ్మకమే ఉండదు అసలుకి. ఇది నేను రవ్వ చేప అనుకున్నా, కానీ రవ్వ చేప కాదు, ఇది బంగారు తీగ. ఇది బంగారు తీగ అసలు గోల్డెన్ లాగా ఉండాలి, మొత్తం ఎర్రగా ఉండాలి అసలుకి. ఇది అసలు తెల్లగా ఉన్నాయి చేపలు మొత్తం. వాగులల్లో, డ్యామ్లలో ఎప్పుడు గిట్లా నేను ఒక గోల్డెన్ ఫిష్ అయితే అసలే పట్టలేదు. బంగారు తీగ గిన్నె చెరువులలో ఫస్ట్ టైం పడుతున్నాయి. ఇది బంగారు తీగ చేప పులుసు మాత్రం జబర్దస్త్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను అప్పుడు ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు తిన్నా. ఈరోజు పడ్డగా పులుసు పక్కా పెట్టుకొని తినాలి ఈరోజు. ఈ ఎండకు గవర్ గవర్ అవుతుంది. ఒక చల్లటి వాటర్ బాటిల్ పట్టుకోరు బ్రో, ఎటువైనా ఒక క్యాప్ పెట్టుకోర్రి. బగ్గ ఎండ కొడితే సప్పడక ఇంట్లో వండుకోరు బ్రో, బయటకు అయితే అసలే పోకోర్రి. పొద్దుగాల పోరి లేదా సాయంత్రం పోరి ఫిషింగ్ అయితే. నేను ఇట్లా ఉంటున్నో లేదో బెల్ రింగ్ అయింది చూడండి. గిరున్న చేపలు చిన్నగా బెల్ రింగ్ అవుతున్నాయి, ఎక్కువ గుంజుకోపోతలేవు. చిన్న బెల్ రింగ్ వేస్తున్నాయి, ఎక్కువ గుంజుకోపోతలేవు. నాకు తెలిసిన మటుకు బంగారు తీగనే అట్లా చేస్తాయి ఇక్కడ. చిన్నగా కొడుతుంది. మరి ఇన్నున్న బంగారు తీగలు ఏమైపోయినాయి అంటే తింటున్నాయి, ఒక్కసారి బెల్లు కొడుతున్నాయి, అన్నే ఉండిపోతున్నాయి. అవి ఇక గుంజుతలే, మొత్తం అన్నే ఉండిపోతున్నాయి. అది కొడుతుంది చూడండి. కొడుతుంది మొత్తం మీద, ఏదో కొడుతుంది మొత్తం మీద. ఈ గుంజుడికి బంగారు తీగ ఏర్పడతలేదు, పాంప్లెట్ ఏర్పడతలేదు. అవి అట్లా గుడిస్తే పాంప్లెట్ ఇట్లా సేమ్. ఇది బెల్ తీసి రాడ్ని గుణుస్తున్నారో లేదో చేపని, వెంటనే వేరే సైడ్ వేసిన రాడ్ అది బెల్ రింగ్ అయింది. ఇట్లా ఒకటేసారి 2-3 రాడ్స్ గుంజితే ఆ హ్యాపీనెస్ మాత్రం ఘోరంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసారు ఒకటేసారి 2 రాడ్లు గుంజడం లేదా 2 బాటిల్ గుంజడం? ఇడున్న మేము అందరము 2 రాడ్లకు పడ్డదేమో అనుకున్నాము, కానీ కాదు. ఈ దారం దాని మీద పడి అది గుంజుకొస్తుంది బ్రో, అంతే. ముట్టకు ముట్టకు దాన్ని ముట్టకు. కాదు కాదు, ఆ వైర్ గుంజుకొస్తుంది. ఏది ఇది ఇట్లా మళ్ళీ బంగారు తీగనే పడ్డది, రవ్వ చేప కాదు ఇది. ఇక్కడ పెద్ద పెద్ద రవ్వ చేపలు ఉన్నాయి, కానీ నాకు అన్ని చిన్నగా పడుతున్నాయి అసలుకి. సో ఇట్లా బెల్లు కొడుతున్నాయి అంతే, గుంజుతలే మొత్తం ఇక. ఇక్కడ మళ్ళీ ఒక రాడ్ అయితే బెల్ రింగ్ అయితే అయింది చూడండి.
బిల్డరింగ్ అయితే అవుతున్నాయి, గుండుస్తున్నాయి, కానీ పెద్ద షాప్ అయితే అసలు హుక్ అయితే లేవు, అన్నీ చిన్నవి వస్తున్నాయి. ఇది ఒక్క రవ్వ చేప అయితే మంచి సైజు ఉంది. నేర్పిస్తాను నెట్. పెద్ద రవ్వ చేపలు పడ్డప్పుడు అయితే ఘోరంగా టెన్షన్ అవుతుంది, గడ్డకొస్తా లేదా అని. ఆ టెన్షన్ లేకుండా మనమైతే ల్యాండింగ్ నెట్ అయితే తీసుకున్నాం. చేప పడగానే ల్యాండింగ్ నెట్ తీసుకురావాలి, వాళ్ళు వేసేయాలి కథం. మనోడు నెట్ తీసుకురానికి పోతుండే, మంచి సైజు ఉంది, మామూలుగా లేదు. తొందర తీసుకురారా, నెట్ ఏదిరా? ఊరిని గంత దూరం వేసి వచ్చినారా. మా వాళ్ళు ల్యాండింగ్ నెట్ దగ్గర పెట్టుకోవాలి కానీ కిలోమీటర్ దూరంలో వేసి వచ్చారు బ్రో. రారా ఉరికి రారా జరా. ఇక్కడ మావాడు ల్యాండింగ్ నెట్ తెచ్చేసరికి అది చేప పోతట్టే ఉంది. ఒక్కటే దాని మీద హుక్ అయింది, ఒక్కటే హుక్ అయింది. నేనే పట్టుకున్నా, నేనే వీడియో తీసుకోవాల్సి వస్తుంది. అవ్వా దాదా ఇది పట్టుకో, ఈ వీడియో తీసి పట్టుకో, పట్టుకోరా వీడియో తీసి. ఇట్లా చేపలు పడ్డప్పుడు నెట్ తీసుకోవాలి, అనామాతం వాళ్ళు వేసేసేయాలి, సింపుల్గా వచ్చేస్తుంది, ఏమి ఇబ్బంది పడదు, చేపలు ఇట్లా మిస్ కావు. సాధించాం. ఏమైంది తాత? కొరమాట లెక్క కొట్టుకుని అంటున్నా. కొరమాట లెక్కనా? కొరమాట కాదు, ఇది తెల్ల చేపనే. వెయిటింగ్ మిషన్ ఏదైనా, వెయిట్ మిషన్, వెయిట్ మిషన్ ఉండొచ్చు, ఏమవసరం లేదు వెయిట్ మిషన్. ఇక్కడున్న తాత కొరమటని ఏమన్నా ఉరికొచ్చిండు, కానీ అది తెల్ల చేప. కొరమటలకైతే విలువ ఘోరం ఉంటుంది, అదేందో ఏమో తెల్ల చేప అనగానే తాత అయితే పోయినా నుంచిగా. మళ్ళీ చేద్దాం, పోయిందంటే దొరుకుతుంది ఇది. మామూలుగా లేదు సైజ్, మరి పెద్దగా ఏం లేదు. గీ సైజు పడితేనే మేము గింత హ్యాపీనెస్ ఉంటుంది, ఇంకా పెద్దవి పడితే ఇంకెంత హ్యాపీనెస్ ఉంటామేమో. ఇక్కడ రవ్వ చేపలు నీళ్ళకి దిగగానే తెల్లగా ఉన్నాయి, గడ్డ మీద జరిసి పేయంగానే నల్లగా అవుతున్నాయి గిట్లా, లేదా ఎర్రగా అవుతున్నాయి. నా ఇష్టమాటికి ఇక్కడ చేపలు తెల్లగా ఉండే కారణం ఆడున్న మట్టి ఫాల్ట్ అనుకుంటా, అందుకనే చాలా తెల్లగా ఉన్నాయి. తర్వాత గడ్డకు రాగానే కర్రగా అయిపోతున్నాయి, ఎర్రగా అవుతున్నాయి. నాకు గిన్నె అయితే మంచిగా చేపలు పడ్డాయి, కానీ మావాడు వీడియో మీద కాన్సన్ట్రేషన్ చేయరా అంటే ఫోన్లో మూతి పెట్టి పబ్జీ ఆడుతుండు. మనకు పడ్డ చేపలు అయితే చూద్దాం. ఇక్కడ నాకైతే ఒకటి రవ్వ చేప పెద్దది పడ్డది, ఒక 4 అయితే బంగారు తీగలు పడ్డాయి, ఒకటి పాంప్లెట్ పడ్డది. సో ఫైనల్గా పట్టినైతే నేను కాదు, మనోళ్ళే పట్టిరేడా. చెక్ చేద్దాం. గిడున్న మనలో కొరమట క్యాస్టింగ్ నేర్పించినో లేదో అందరు అవే తెచ్చుకొని అవే వేస్తురు. ఇక్కడ మొత్తం కొరమటలన్నీ కథం పడుతురు. ఈ కొరమట ఏదో ఎట్టికి వేసిరు, ఎట్టికి పడేది గుంజిరు. నాకైతే అసలుకే వాళ్ళు ఆ రోజు బరాబర్ 1.5 kg ఉంది. ఇది బరాబర్ కిలోన్నర బరాబర్ ఉంది, కానీ మంచి సైజు ఉంది అసలు. దీని నాకు తెలిసి కర్రీ కూడా సూపర్ టేస్ట్ ఉండొచ్చు. ఏదేమైనా మనోళ్ళు మంచి ప్రాక్టీస్ అయిపోయారు. మా బాబాయ్ కొరమట క్యాస్టింగ్ నన్ను చూసి నేర్చుకుండు. అది చూసి నేర్చుకుంటో లేదు, ఊరు మొత్తం అందరు అవే తెచ్చుకొని వేసుకుంటారు. ఇక్కడ మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ బ్రో. ఇంకా మంచి మంచి వీడియోస్, మనం కంటెంట్స్ వీడియోస్ మేము పెడతాము.